ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ ఉన్న న్యూస్ శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్, ద డైరెక్టర్, ద యాక్టర్, ద మ్యూజిక్ డైరెక్టర్, ద కొరియోగ్రాఫర్, ద స్టంట్ మాస్టర్, స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక యూట్యూబర్. ఎటువంటి వీడియోస్ అయినా చేయని కానీ ఆయన యూట్యూబర్. డియర్ ఫ్రెండ్స్, ఒక కసితో, ఒక గోల్తో, ఒక ఎయిమ్తో ఇండస్ట్రీలోకి రావాలి. ఇండస్ట్రీ మీద కక్షతో, ఒక మాట చెప్పాలంటే కక్షతో. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కక్షతో అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఆయన్ని రానిలేదు, ఒక ఆర్టిస్ట్గా రానిలేదు, ఒక జూనియర్ ఆర్టిస్ట్గా రానిలేదు. సో కాబట్టి ఆయనగా ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని వ్యూస్తో, సబ్స్క్రైబ్స్తో ఎంతోమందికి పరిచయం అవటం, సోషల్ మీడియాలో పరిచయం అవటం జరిగిందనమాట. ఓకేనా? సో ఆయనకు ఒక కాంటెంట్, ఆయన కాన్సెప్ట్, ఆయన డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాంత్ రెడ్డి లారీ చాప్టర్ 1 ఆయనే ఓన్గా క్రియేట్ చేసుకొని తక్కువ బడ్జెట్తో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, దాంతోపాటు కొరియోగ్రాఫ్, స్టంట్ మాస్టర్, ఫైట్ మాస్టర్, సో మ్యూజిక్ డైరెక్టర్. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి జనరల్గా పైకి రావాలనే తపన ఆయనలో ఉంది కాబట్టి ఈరోజు 10 మందికి తెలిసింది, ఈ సమాజానికి తెలిసింది. ఈ సమాజంలో కొంతమంది ఆయన వైపు చూస్తున్నారు. ఒక క్రొత్త వ్యక్తి సినీ ఇండస్ట్రీలోకి రావాలంటే సపోర్ట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, గతంలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు సో ఇండస్ట్రీలో ఉండాలి. కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి గ్రౌండ్ లేకుండా చుక్కలు చూపించాడు ఇండస్ట్రీకి, చుక్కలు చూపించాడు సొసైటీకి, చుక్కలు చూపించాడు సోషల్ మీడియాకి. నా మీనింగ్ అది కాదు. సో తనేంటో ఒక ట్రేడ్ మార్క్, ఐఎస్ఐ మార్క్, తనేంటో ఒక మార్కు, హంటర్ స్టార్గా క్రియేట్ అయ్యాడు. హంటర్ స్టార్గా ఈరోజు తెలుసుకున్నారు 10 మంది, 100 మంది, 1,00,000 మంది, 1,000 మంది. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి తెలియని వాళ్ళు లేరు. ఒకప్పుడైతే ఆయన ఎవరికి తెలియదు, జీరోలో ఉన్నాడు. ఇప్పుడు హీరో, ఒకప్పుడైతే జీరో, ఇప్పుడైతే హీరో. లారీ చాప్టర్ 1 ద హీరో. ఇలాగా ఎవడైతే మోటివేటెడ్గా, ఎవడైతే ఒక డ్రీమ్ను పెట్టుకొని, ఒక గోల్ను పెట్టుకొని, ఒక ఎయిమ్ను పెట్టుకొని పని చేద్దాం, సక్సెస్ అవుదాం, ఆ స్టాండర్డ్లోకి వెళ్దాము, ఆ రేంజ్కి వెళ్దాము, ఆ డ్రీమ్ను, కళను మీ సాకారం చేసుకోవాలంటే ఒక్కసారి శ్రీకాంత్ రెడ్డిని చూడండి. సో వన్ మ్యాన్ ఆర్మీగా ఆ సినిమా ఇండస్ట్రీని, సినిమాని తీసి పబ్లిక్లో ఉంచడం జరిగింది. ఈ రోజుల్లో కలెక్షన్స్. ఒక ఐమాక్స్ థియేటర్లో ఒక సాదాసీదా ఎవరికీ తెలియని ఒక వ్యక్తి హీరోగా, ఒక వ్యక్తి డైరెక్షన్ చేసిన సినిమాను ఐమాక్స్లో వేయటం జరిగింది. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, తనలో ఉన్న కంటెంట్, తనలో ఉన్న డ్రీమ్, తనలో ఉన్న ఎయిమ్, తనలో ఉన్న క్రియేటర్, తనలో ఉన్న హీరో, తనలో ఉన్న వేటగాడు, తనలో ఉన్న ఒక న్యూ పర్సన్, న్యూ వే, న్యూ లైఫ్, తనలో ఉన్న ఒక గొప్పతనాన్ని, తనలో ఉన్న టాలెంట్ని ఈ సోషల్ మీడియాకు చూపించాడు. ఈరోజు మన పబ్లిక్ కూడా చూపించాడు. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, శ్రీకాంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు. ఆయన
ఆయన ఏదేదో చేశాడు, అటు యూట్యూబ్లో వల్గర్గా చేశాడు అనుకుంటాం, కానీ డియర్ ఫ్రెండ్స్ ఆయన కాంటెంట్ వేరు. ఎలాగైనా నా వైపు ప్రజలు చూడాలి, సోషల్ మీడియాలో వ్యూస్ రావాలి, ఎవరైనా సరే నన్ను గమనించాలి, నన్ను గుర్తించాలి అని తన ముద్ర వేసుకున్నాడు సోషల్ మీడియాలో. ఈరోజు సినిమా హీరోస్కి, సినిమా డైరెక్టర్స్కి, సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్కి నేను తీసిపోను, నేను ఒక సామాన్యుడిని, నేను క్రియేట్ చేశాను చిన్న బడ్జెట్తో అని చూయించాడు. డియర్ ఫ్రెండ్స్, తనలో ఉన్న టాలెంట్ని గుర్తుపెట్టుకోవాలి, కానీ తను అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అనేది కాదు. తనలో ఉన్న టాలెంట్ ఈరోజు ప్రూవ్ అయింది, సోషల్ మీడియా ఒప్పుకుంది, ప్రజలు ఒప్పుకుంటున్నారు, సక్సెస్ రేషియోలోకి వెళ్ళిపోయాడు. ఇలాగా ఒక వ్యక్తి తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఓర్పు, సహనం, టైం కోసం వెయిట్ చేయాలా, భయపడకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు, దూరం అయిపోకూడదు, బాధపడకూడదు, టెన్షన్ పడకూడదు. నువ్వేంటో సమాజం తెలుసుకునేంత వరకు ప్రయత్నించు, పోరాడు, సక్సెస్ అవ్వు, గెలువు, నిలబడు, పరిగెత్తు. కానీ సమాజం గుర్తించేంతకు, సమాజంలో నువ్వేంటో తెలిసేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండు. ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది, ఏదో ఒకరోజు సమాజం గుర్తిస్తుంది, ఏదో ఒకరోజు సమాజంలో నువ్వు ఎవడవో తెలిసిపోతుంది. అప్పుడు హీరోనా జీరోనా సమాజమే డిసైడ్ చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, శ్రీకాంత్ రెడ్డి ఒక రోల్ మోడల్. క్రొత్తగా ఒక వ్యక్తి ఎదగాలంటే, క్రొత్తగా తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, క్రొత్తగా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే, క్రొత్తగా ఒక వ్యక్తి ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళాలంటే కొందరికి రోల్ మోడల్గా శ్రీకాంత్ రెడ్డి నిలిచిపోయాడు. ఎంతోమంది బ్యాడ్ కామెంట్స్, ఎంతోమంది చీచా వీడా వాడా అని రకరకాల నెగిటివ్ షేడ్స్తో నెగిటివ్గా మాట్లాడి అందరూ ఇతన్ని హేళన చేసిన వాళ్ళే, కామెంట్ చేసిన వాళ్ళే, ఇతన్ని నిరుత్సాహపరిచిన వారే. కానీ నిరుత్సాహం లేని ఉత్సాహంతో, రెట్టింపైన వేగంతో, వాయు వేగంతో ఈరోజు జీరోను కాదు నేను హీరోనని తెలుగు రాష్ట్రాల్లో చూపించాడు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, తనలో ఉన్న టాలెంట్ని గుర్తించండి, టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. వ్యక్తిని కాదు, తనలో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. ఎవరైతే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకో అన్నానుకో, ఒక్కసారి శ్రీకాంత్ రెడ్డి స్టోరీని చూడండి. ఆయన ఏంటో, ఎలా కష్టపడ్డా, ఎలా పైకి వచ్చాడో చూడండి. ఈరోజు సక్సెస్ అయ్యాడు. డియర్ యువత, ఇలాగా మీ డ్రీమ్స్ కోసం, సక్సెస్ కోసం పరితపించి గెలిచేంత వరకు పోరాడాలి, ప్రయత్నించాలి. సక్సెస్ వచ్చేంత వరకు నీ ప్రాణాన్ని పణంగా పెట్టాలి. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, సక్సెస్ ఎవరి సొంతం కాదు, సక్సెస్ ఉన్నవాళ్ళ సొంతం కాదు, సక్సెస్ డబ్బులు ఉన్న వాళ్ళ సొంతం కాదు, సక్సెస్ కోట్లు ఉన్న వాళ్ళ సొంతం కాదు, సక్సెస్ రిచ్ పర్సన్స్ సొంతం కాదు. ఒక పేదవాడికి కూడా సక్సెస్ వస్తుంది, ఒక పేదవాడిని కూడా సక్సెస్ వరిస్తుంది. ఒక పేదవాడు కూడా స్టిల్ భయపడకుండా స్టాండ్లో ఉంటే, నిలబడి ఉంటే, పోరాడుతూ ఉంటే ఏదో ఒక రోజు తను కూడా హీరో అవుతాడు. ఒక పేదవాడు, ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు, ఒక ఏమి చేతగాడు అన్నవాడు కూడా హీరో అవుతాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే హీరోనే, ఎవడైనా సక్సెస్ వచ్చిందంటే హీరోనే. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఒక శ్రీకాంత్ రెడ్డి లాగా మనము కూడా కొంతమంది యువత రోల్ మోడల్ శ్రీకాంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, తనలో ఉన్న టాలెంట్ చూడు. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.